దుగ్రాల డాక్టర్ కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల నందు గురువారం మధ్యాహ్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ ఏ లక్ష్మీకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కొత్త గిరిధర్రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి బి రాంబాబు ఆధ్వర్యంలో కొనసాగించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు ర్యాలీగా శివాలయం సెంటర్ చేరుకొని మానవహారం జరిపారు. అనంతరం కళాశాలకు చేరుకొని ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, నోడల్ అధికారి కె సంజీవరావు, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె రమాదేవి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఆర్ఐ త్రివేణి, అధ్యాపకేతర సిబ్బంది, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీకుమారి, సంజీవరావు మాట్లాడారు. ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో రిజిస్ట్రేషన్లో ఫామ్ నెంబర్ 6తో మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు. సో దీనికి ముందు బిఫోర్ ఒక 2 minutes అసలు మనకు ఎందుకు వచ్చింది, ఎలాగా అయింది అనేది ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ పేరెంట్స్ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి వారు ఓటర్గా నమోదు అయి ఉన్నట్లయితే వారికి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలియచేయండి. ఇక్కడున్న స్టాఫ్ అందరికీ కూడా మోస్ట్లీ ఎలక్ట్రల్లో మీ పేర్లు ఉండి ఉంటాయి అనుకుంటున్నాను. మీరు చాలా కాలం నుంచి ఈ ఓటు హక్కు అవైల్ చేసుకుంటున్నారు కాబట్టి బహుశా మీకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ దీనిపైన అవసరం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా తెలియపరుస్తాము. ఇప్పుడు మన ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 25 మంది కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఫైనల్ అయ్యారు. మనం ఎలా ఎంచుకుంటాము? ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. అంటే 25 మందిలో మొట్టమొదటిగా ఇదిగో వీరిని ఎన్నుకున్నట్లయితే, వీరు కనుక మనకు ఎన్నికైనట్లయితే మనకి ఏదైనా చేస్తారో అనుకున్న వారికి మొదటి నెంబర్ ఇవ్వాలి. అలా 1 నుంచి 25 వరకు నెంబర్లు ఇచ్చుకోవచ్చు. లేదు నాకు తెలిసింది అందులో ఒక ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురులో మొదటి వారు పలానా వారైతే బాగా చేస్తారు అనుకున్న వారికి 1వ నెంబర్ ఇస్తాం. ఆ తర్వాత 2వ వారు, ఆ తర్వాత 3వ వారు, అంతా కూడా ఆపేయవచ్చు. ఆల్ 25 ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, ప్రిఫరెన్స్ ఆ వ్యక్తి ఏ వ్యక్తికి అయితే మొదటి నెంబర్ ఇవ్వదలుచుకున్నారో, మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకున్నారో వారికి ఎదురుగా గడి ఉంటుంది. ఆ గడిలో 1 అని నెంబర్ వేయాలి. ఇంకే గుర్తు పెట్టకూడదు. 1, 2, 3, 4 అలాగే 25 వరకు పెట్టుకోవాలి. గుర్తు పెట్టడం కానీ, ఇంటూ పెట్టడం కానీ, రైట్ కొట్టడం కానీ, సంతకం పెట్టడం కానీ, వేలుముద్ర వేయడం కానీ, ఆయన పేరు రాయడం కానీ, ఇంకేదైనా మీరు అనుకున్నది రాయడం కానీ జరిగినట్లయితే ఆ ఓటు క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ఓటుని ఓటుగా వ్యాలిడ్ ఓటుగా